అందరికీ నమస్కారం. మన జీవితంలో ఇతరులతో పోల్చుకుని ఎప్పుడైనా చిన్నబుచ్చుకున్న ఫీలింగ్ కలిగిందా? అసలు మనకంటూ ఒక సరైన దారి లేదా అని బాధపడిన సందర్భాలున్నాయా? బహుశా అందరికీ ఉండే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి వాళ్లందరి కోసమే దామనెల్లూరు అనే ఒక గ్రామంలో నది ఒడ్డున జరిగిన ఒక తండ్రి కొడుకుల సంభాషణ నుంచి పుట్టిన ఒక లోతైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది మన జీవితంలో సంతృప్తిని ఎలా వెతుక్కోవాలో నేర్పుతుంది. మరింకెందుకాలస్యం, పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. సరే, కథ ఇప్పుడ మొదలవుతుంది. దామనెల్లూరు అనే ఒక ప్రశాంతమైన గ్రామం. ఊహించుకోండి, సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడో ఆ రంగులన్నీ ఆకాశంలో ఎంత అందంగా ఉన్నాయో. రోజంతా కష్టపడిన తర్వాత చంద్రయ్య అనే ఒక తండ్రి నది ఒడ్డున అలా సేద తీరుతున్నాడు. చుట్టూ ఉన్న వాతావరణం అబ్బా, ఎంత నిశ్శబ్దంగా మనసుకి ప్రశాంతతనిచ్చేలా ఉందో. కాని ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి ఒక అశాంతి అలలా వచ్చింది. మన కథ మొదటి భాగం ఇక్కడే మొదలవుతుంది. ఒక బరువైన మనసుతో, ఒక రకమైన ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్తో. ఇదే మనం నేర్చుకోబోయే పాఠానికి ఒక పునాది వేస్తుందన్నమాట. ఇంతలో చంద్రయ్య కొడుకు సురేష్ అక్కడికి వస్తాడు. అతని ముఖం చూస్తేనే తెలుస్తోంది, ఏదో తెలియని బాధ, ఆందోళన కనిపిస్తున్నాయి. కొడుకు ముఖంలోని ఆ మార్పును తండ్రి వెంటనే గమనిస్తాడు. చాలా ప్రేమగా, "ఏమైంది సురేష్, నీ మనస్సు ఎందుకు బరువుగా ఉన్నట్టుంది?" అని అడుగుతాడు. అప్పుడు సురేష్ తన మనసులో ఉన్న బాధనంతా బయటపెట్టాడు. "నాన్నా, నేను ఎప్పుడు ఇతరులతో నా జీవితాన్ని పోల్చుకున్నా నా లైఫ్ చాలా చిన్నదిగా అనిపిస్తోంది. నేను తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పేమో అనిపిస్తున్నాయి" అని చాలా బాధగా చెప్పాడు. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే సమస్యే కదా. ఎప్పుడూ ఎవరో ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడే చంద్రయ్య గొప్పతనం కనిపిస్తుంది. ఆయన వెంటనే సురేష్కి సలహాలు ఇవ్వలేదు. బదులుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, "సురేష్, నీకొక కథ చెబుతాను. ఈ నదిలోనే జరిగిన ఒక నిజమైన పాఠం" అని అంటాడు. మరి తండ్రి చెప్పబోయే కథ సురేష్ సమస్యకు సమాధానమిస్తుందా? ఆ కథే నీటిలోని కల. చిన్ను అనే ఒక చిన్న చేప కథలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఈ కథలో రెండు ముఖ్య పాత్రలున్నాయన్నమాట. ఒకటి చిన్ను, ఒక చిన్న చేప. అది ఒక చిన్న నీటి గుంటలో నివసిస్తుంది. రెండవది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఒక తెల్ల పక్షి. చూశారుగా, రెండింటి ప్రపంచాలు పూర్తిగా వేరువేరు. ప్రతిరోజూ పాపం ఆ చిన్ను పక్షిని చాలా అసూయతో చూసేది. ఆ పక్షిలా ఆకాశంలో ఫ్రీగా ఎగరలేకపోతున్నానని, తన జీవితమేమో ఈ చిన్న గుంటకే పరిమితమైపోయిందని తెగ బాధపడేది. అది ఎంత అందంగా ఎగురుతోంది, నేనెందుకు ఎగరలేనో అని తనలో తానే మదనపడేది. చిన్ను కోరిక ఎంత బలంగా ఉండేదంటే, అబ్బా, ఆ పక్షి పక్కనుంటే చాలు, ఆ ఎగిరే ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి అనుకునేది. తన ప్రపంచం కంటే ఆ ఆకాశ ప్రపంచమే చాలా అందమైనది అని గట్టిగా నమ్మేది. చిన్ను కోరిక ఇలా ఉండగా కథలో ఒక ఊహించని మలుపు. నీటి ప్రపంచం, ఆకాశ ప్రపంచం రెండూ ముఖాముఖీ కలుసుకుంటాయి. ఆ విభిన్న ప్రపంచాల మధ్య సంభాషణ ఎలా జరిగిందో చూద్దాం పదండి. ఒకరోజు చిన్ను బాధను గమనించిన తెలివైన పక్షి నెమ్మదిగా ఆ గుంట ఒడ్డున వాలి చిన్నును సూటిగా ఒక ప్రశ్న అడిగింది. "నువ్వు ఎగరాలి అనుకుంటున్నావా?" అని. చిన్ను అవునని చెప్పగానే పక్షి చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చింది. "చూడు చిన్ను, నువ్వు ఎగరాలని ప్రయత్నిస్తే చనిపోతావు. నీ శరీరం నీటిలో జీవించడానికి మాత్రమే పుట్టింది, ఆకాశం నీకోసం కాదు" అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే స్వేచ్ఛగా కనిపించేది కూడా కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించింది. ఆ తర్వాత పక్షి ఇంకా క్లియర్గా చెప్పింది, "నేను ఎగరగలగడం నా బలం, కాని అదే నేను నీటిలోకి వస్తే చనిపోతాను. అలాగే నీకు నీరే బలం. ప్రపంచంలోని నిజమైన అందమనేది మనకు సరిపోయే ప్రదేశంలోనే ఉంటుంది" అని వివరించింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ప్రతి జీవికి వర్ధిల్లటానికి ఒక స్వంత ప్రపంచం ఉంటుందని. పక్షి చెప్పిన ఈ మాటలు అందం, బలం గురించి మనకున్న అభిప్రాయాలనే మార్చేస్తాయి. ఎందుకంటే నిజానికి బలమే అసలైన అందం. కథలోని ఈ నీతిని ఇప్పుడు ఇంకాస్త లోతుగా చూద్దాం. చూడండి, ఆ పక్షి చెప్పిన పాఠం ఎంత కీలకమైనదో. అదేంటంటే, నీ ప్రపంచం నీళ్ళు, అదే నీ బలం, అదే నీ జీవం, నీ రక్షణ కూడా అదే.
నీ బలం ఎక్కడ ఉందో అక్కడే నీ జీవితం అందంగా ఉంటుంది. అంటే నీ ప్రపంచం నీకు అడ్డంకి కాదు, అదే నీ బలానికి అసలైన మూలం అన్నమాట. ఆ మాటలు వినగానే చిన్ను కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మొట్టమొదటిసారిగా దానికి అసలు విషయమర్థమైంది. తన ప్రపంచం చిన్నది కాదు, అదే తన జీవితమని గ్రహించింది. అది ఒక జైలు కాదు, తన ఉనికికి ఆధారమని తెలుసుకుంది. ఇంక ఆ రోజునుంచి చిన్ను ఎగరాలని కలలు కనడం మానేసింది. దానికి బదులుగా తన ప్రపంచమైన నీటిలోనే మరింత బలంగా, మరింత ఆనందంగా ఈదాలని నిర్ణయించుకుంది. తన సొంత ప్రపంచంలో నైపుణ్యం సాధించడంలోనే అసలైన ఆనందాన్ని వెతుక్కుంది. కథ అయితే ముగిసింది, కాని అసలైన పాఠం ఇప్పుడే మొదలవుతుంది. చంద్రయ్య ఈ చాప కథలోని జ్ఞానాన్ని సురేష్ జీవితానికి, అంటే మనందరి జీవితాలకు ఎలా కనెక్ట్ చేశాడో చూద్దాం. అదే మన నేలపైన మనం సాధించే గెలుపు. మొదటి పాఠం రక్షణ. ఇతరుల జీవితాలను చూసి అసూయపడద్దు. ఎందుకంటే మన సొంత ప్రపంచం, మన పరిస్థితులే మనకు సరైన రక్షణను ఇస్తాయి. పక్షికి ఆకాశం ఎలాగో చేపకు నీరు అలా అన్నమాట. ఇక రెండవ పాఠం స్వేచ్ఛ. మనకు సరిపోనది స్వేచ్ఛ కాదు, అది ప్రమాదం. చేపకు ఆకాశంలో ఎగరడం స్వేచ్ఛగా అనిపించవచ్చు, కాని నిజానికి అది మరణానికి దారితీస్తుంది. అసలైన స్వేచ్ఛ అంటే మనకు సరిపోయే మార్గంలో రాణించడం. ఇక చివరిది అత్యంత శక్తివంతమైన పాఠం విజయం. విజయమంటే ఇతరులలా ఎత్తుకి ఎగరడం కాదు, మన స్వంత ప్రపంచంలో మనల్ని మనం జయించడం. మన స్వంత సామర్థ్యాలను అర్థం చేసుకుని వాటిలో రాణించడమే అసలైన గెలుపు. కథ ముగిసింది, కాని ఒక ప్రశ్న మిగిలిపోయింది. మన జీవితంలో మన నీరు ఎక్కడుంది? మన ప్రత్యేకమైన బలాలు నిజంగా వర్ధిల్లగల వాతావరణం ఏది? మన అసలైన బలం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే అక్కడే మన నిజమైన ఆనందం, విజయం దాగి ఉన్నాయి.